భారత్ విజయం ప్రపంచాన్ని కదిలించిన వేళ ఇప్పుడు దేశంలో మరో చర్చ మొదలైంది. మన భారత్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ఇదొక వార్త, ఇదొక బాధ. దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పెదవి విరిచారు. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. మన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరియు మరికొందరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది షేక్ హ్యాండ్ గురించి కాదు, ఇది మన దేశ స్మృతి గురించి. అదే విషయం మీద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ లేదు అంటూ చాలా మంది మాట్లాడారు. మన సంజయ్ మంజ్రేకర్ కూడా స్పోర్ట్స్ షుడ్ రైజ్ అబౌవ్ పాలిటిక్స్. దిస్ గెస్చర్ వాజ్ అన్నెసెసరీ. అంటే క్రీడలు రాజకీయాల ప్రభావానికి అతీతంగా ఉండాలి, ఈ చర్చ అనవసరం అనేది చెప్తున్నాడు. ఈ మాటలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కానీ అదే సమయంలో మరో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పష్టంగా చెప్పారు, హ్యాండ్ షేక్ తప్పనిసరి కాదు, గౌరవం అంటే చేతులు కలపడం మాత్రమే కాదు. ఇక్కడ అసలు ప్రశ్న మొదలైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఉగ్రవాదులు, మన వీర జవాన్ల త్యాగాలు ఇవన్నీ మరిచి జస్ట్ బికాజ్ ఇట్స్ అ గేమ్ అన్నట్టు ముందుకు వెళ్ళాలా? మీరేమనుకుంటున్నారు? భారత్ ద్వేషం చూపలేదు, భారత్ స్థైర్యం చూపించింది. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. క్రికెట్ ముఖ్యమే, కానీ దేశం అంతకంటే పెద్దది. చర్చ చేయొచ్చు, విభేదించొచ్చు, కానీ మన జెండా, మన సైనికుల త్యాగం సాధారణ చర్చకు అంశం కాదు. ఇది పాకిస్తాన్ గురించి కాదు, ఇది భారత్ ఎక్కడ గీత వెయ్యాలో తెలుసుకున్న సందర్భం. ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆధాన్ తెలుగు. జై హింద్.